ఈ మధ్యకాలంలో యువత మద్యానికి, డ్రగ్స్కి, మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. దాని గురించి నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్టౌన్ కాలనీలో గల రేనీ క్లినిక్ సైకియాట్రీ, న్యూరో సైన్సెస్ క్లినిక్ సైకియాట్రీ డిఎం డాక్టర్ నవీన్ కుమార్ దగుడు వివరణ ఇచ్చారు. దాని పరిష్కార మార్గాలు తెలిపారు. సో ఈ యువత ఈ మధ్య కాలంలో ఆల్కహాల్, టొబాకో, డ్రగ్స్ బారిన పడడంలో ముఖ్యంగా ఫ్రెండ్స్, పీర్ గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కారణం. ఇప్పుడు దాదాపుగా ప్రివిలెన్స్ రేట్స్ వైపు చేసినా కూడా 100 మందిలో ఒక 4-5 మంది ఈ ఆల్కహాల్, డ్రగ్ అడిక్షన్ బారిన పడుతున్న వాళ్ళే. సో ఇంత ప్రివిలెంట్ పెరగడానికి కారణం ఏంటంటే కాలేజీల్లో కానీ బయట వాతావరణంలో కల్చర్ కానీ సినిమా కల్చర్ కానీ మెల్లమెల్లగా సెలబ్రేషన్ డ్రగ్స్ తోటి, ఆల్కహాల్ తోటి సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఫన్ యాక్టివిటీగా స్టార్ట్ అయితే అది మెల్లమెల్లగా రోజు ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ కావాలి అన్న కోరికతోటి మనీ అవైలబిలిటీ ఉన్నా, లేదంటే కనుక మనకు డ్రగ్స్, ఆల్కహాల్ ఇవి అందుబాటులో ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఫస్ట్ డే ఎండింగ్ సెలబ్రేషన్ లాగా స్టార్ట్ అయిపోతుంది. కలిసి తీసుకోవడం, రాను రాను కలిసి తీసుకునే అలవాటు ఒంటరిగా అయినా సరే ఇది రోజు కావాలి అన్న పదార్థం మనకు డైలీ కావాలన్న ఒక అలవాటుగా మారినప్పుడు అది డిపెండెన్స్ బారిన పడుతున్నారని చెక్ చేసుకోవాలి. దీనిలో కోరిక కలుగుతుంది. మిగతా వాటికన్నా ఇంపార్టెన్స్ ఆల్కహాల్, టొబాకో, డ్రగ్స్కి ఎక్కువ ఇస్తున్నామా, మనకి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ నెగ్లెక్ట్ చేసి వదిలేసి దీని మీద డిపెండ్ అయిపోతున్నామా, 1-2 సార్లు ఫిజికల్గా డ్యామేజ్ అయినా, సైకలాజికల్గా దీని యొక్క డిప్రెషన్, యాంగ్జైటీలు మనకు కనపడుతున్నా, నిద్ర సమస్యలు కనపడుతున్నా, ఇవి మెల్లమెల్లగా దీని మీదనే మనకు రోజు ఈ ఆల్కహాలే కావాలి, టొబాకో, డ్రగ్సే కావాలి అన్న ఆలోచనలు వస్తున్నాయా, ఇది ఏమన్నా డిపెండెన్స్కి సంకేతాలా చెక్ చేసుకోండి. దీనివల్ల ఫ్యామిలీలో చిన్నపాటి గొడవలతో పాటు పెద్ద డైవర్స్, క్రైమ్స్ వీటి ద్వారా పడిపోతున్నామా, ఫైనాన్షియల్గా ఫ్యామిలీగా కాంప్లికేషన్స్ మీద ఎక్కువగా మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయా చెక్ చేసుకోండి. ఈవెన్ సోషల్గా, లీగల్గా ఇవి కూడా సమస్యలుగా తయారైపోతున్నాయా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా డిపెండెన్స్ యొక్క పర్యవసానాలు. ఇది ఒక మెడికల్ జబ్బు. షుగర్, బీపీ లాగా వీటికి కూడా ట్రీట్మెంట్లు ఉన్నాయి. విడ్రాల్స్ లాంటి వాటి కండిషన్ని ఫస్ట్ మనం మేనేజ్ చేసుకుంటే మనకు ఎటువంటి సపోర్ట్ కావాలి, మెడిసిన్ ద్వారా క్రేవింగ్ తగ్గించుకోవాలన్నా, కంట్రోలింగ్ కెపాసిటీ పెంచుకోవాలన్నా, న్యూరో మాడ్యులేషన్ లాంటి థెరపీస్ తోటి మనం కొద్దిగా మళ్ళీ తిరిగి మన పాత బ్రెయిన్ యొక్క ఆనందపు సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలన్నా, లేదంటే మనకు థెరపీ లాంటి వాటితోటి మనకు ఎటువంటి అవసరాలు మనం తీర్చుకోగలగాలి, లైక్ మైండ్ పరమైన అవసరాలా, లేకుంటే బిహేవియర్ పరమైన అవసరాలా, ఎటువంటి అవసరాలు తీర్చుకోవాలి థెరపీ లాంటి వాటితోటి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుందండి. సో దగ్గరలో ఉండే, మీ అందుబాటులో ఉండే అడిక్షన్ సైకాట్రిస్ట్ని కలవడం ఇంపార్టెంట్. వీటిని త్వరితగతిన ఐడెంటిఫై చేశామనుకో కాంప్లికేషన్స్ మనం పెద్దగా పెరిగిపోకుండా మనం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ నవీన్ కుమార్ దగుడు అండి. రేనీ క్లినిక్స్, ఎల్బీ నగర్, రాక్టౌన్ కాలనీ. ఇక్కడ మేము ఈ అడిక్షన్స్, సైకాట్రిక్ సమస్యలకు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ.